Hello everyone, Namaste. Welcome to my channel Bsmart Everyday. This video lo nenu oka best information meeto share cheyabothunanandi. One of the best beauty parlor ani cheppochu. Manaki ikkada chaala rakala services, treatments, facials anedi available ga unnayi. Further details loki velle mundu meela evaraina ee channel ni first time chustunnatlaithe na peru Purnima friends. Please subscribe cheskondi ee channel ni alage pakkane unna bell notification ni kuda meere activate cheskunte nenu pette manchi shopping videos and best information anta meeru miss kaakunda chudochu. So ee roju manamu unnamu Lawish Beauty parlor lo andi. పార్లర్ వచ్చేసి మనకి కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో రోడ్ నెంబర్ 5 లో ఉంది. మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కి జస్ట్ పక్కనే ఉంటుందండి. మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరే, చాలా ఈజీగా మీరు ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. ఈ పార్లర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకి హెర్బల్స్ లో కూడా ఫేషియల్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయండి. చాలా మంది అంటే కొంతమందికి మేబీ కెమికల్స్ తో ఆ ట్రీట్మెంట్స్ అవన్నీ తీసుకోవడం పెద్ద లైక్ చేయకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఇక్కడ మంచి హెర్బల్ ప్రొడక్ట్స్ తోనే మంచి గ్లో అండ్ న్యాచురల్ లుక్ ఇచ్చే ట్రీట్మెంట్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి. మనకి ఫేషియల్స్ కానీ వ్యాక్స్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్, డాండ్రఫ్ ట్రీట్మెంట్, కలర్ ఇంప్రూవ్మెంట్ అండ్ చాలా అదర్ లైక్ వాట్స్ రిమూవల్ నేనైతే ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను. ఇక్కడ జస్ట్ ఒక 5 minutesలోనే అయిపోయిందండి. అది కూడా ఇంత పెద్ద పార్లర్ అండ్ ఇంత మంచి జంక్షన్లో ఉన్నా కూడా మనకి ఇక్కడ ప్రైజెస్ అనేది ఒక చిన్న పార్లర్లో ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయండి. సో అదైతే మంచి స్పెషల్గా అని చెప్పొచ్చు. చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియోలో ఉన్నాయి. ఈ పార్లర్ని మీరు విజిట్ చేయాలి అంటే కావాల్సిన అడ్రస్, గూగుల్ మ్యాప్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. వీడియో చూడండి. అండ్ ఒకవేళ మీరు ఎవరైనా ఆల్రెడీ పార్లర్ని విజిట్ చేసి ఉన్నట్లయితే మీ ఫీడ్బ్యాక్స్ని కూడా కింద కామెంట్స్లో రాయండి. సో పదండి వీడియో మొత్తం చూసేద్దాం. సో లావిష్ బ్యూటీ పార్లర్ ప్రొప్రైటర్ త్రిపురా గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. సో మన పార్లర్లో ఎలాంటి సర్వీసెస్ అండ్ ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి మ్యామ్? యాక్చువల్గా పార్లర్ అంటేనే మనకి ఇన్స్టెంట్ గ్లో రావాలి, ఇన్స్టెంట్ గా అన్ని జరిగిపోవాలనుకుంటాం. రావడం ఇలా స్టెప్ వేయంగానే మనకి ఇన్స్టెంట్ గా ఉండాలి అనుకుంటాము. కాకపోతే ఏంటంటే ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా ఉంటేనే అది బ్యూటీ అని నేను అనుకుంటాను. ఆబ్వియస్లీ ఎందుకంటే అది కలర్ ఏదైనా అవ్వచ్చు, కాంప్లెక్షన్ అనేది మేబీ మీ కలర్ అది దేవుడిచ్చిన వరం. కాకపోతే ఉన్న దాంట్లో మనం షైన్ చేసుకుంటే మాత్రం అది చెప్పక్కర్లేదు, మన ఫేస్ ఇంకా బాగా హ్యాపీగా స్కిన్ గ్లోగా ఉండాలి. అది వైట్ డార్క్. మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ ఫేషియల్స్ ఉన్నాయి, ఇన్స్టెంట్ గ్లో కూడా ఉన్నాయి. అండ్ నాట్ ఓన్లీ ఇన్స్టెంట్ గ్లో అంటే మీన్స్ గోల్డ్ ఫేషియల్ అండ్ ఆల్ టైప్స్ వైట్నింగ్ ఉన్నవి, ఇంకా ట్రీట్మెంట్స్లోనేమో వాట్స్ రిమూవల్ స్పెషాలిటీ ఉంది. అండ్ హెయిర్కి వచ్చి స్పా ఉన్నది అండ్ స్ట్రైట్నింగ్ టెంపరీ అండ్ పర్మనెంట్ అండ్ కెరటిన్ ట్రీట్మెంట్స్ అండ్ డాండ్రఫ్ కూడా ట్రీట్మెంట్ ఉన్నది. అండ్ అది కూడా కాకుండా మనం ఇంక్లూడ్ చేసుకునే వాటిలో ఆయుర్వేదిక్ అనేది నాకు చాలా పర్సనల్ ఇంట్రెస్ట్. మేడం ఇంకా కూడా అండి చాలా యూట్యూబ్ ఛానల్స్ కనిపిస్తుంది. ఆయుర్వేదంలోనే మేము వీక్లీ ఎపిసోడ్స్ కూడా చేస్తున్నాము, కొలాబరేటింగ్ విత్ ఏల్చూరి అసిస్టెంట్ డాక్టర్ గారితో. ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేసి కూడా మేము హెర్బల్వి ఎక్కువ ట్రీట్మెంట్స్లో కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ దేర్ ప్రాబ్లమ్స్. స్కిన్ కావచ్చు, హెయిర్ కావచ్చు, వాట్స్ అవ్వచ్చు. సో న్యాచురల్ వేలో కూడా మాకైతే ఎక్కువ న్యాచురల్ వే అయితే ఇంకా ఇష్టము. కొంతమందికి మీన్స్ ఇప్పుడు బ్యూటీ దాంట్లో ఇన్స్టెంట్ కూడా ఉన్నాయి, అది కూడా ఇష్టపడతారు. అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. డిపెండ్స్. గోల్డ్ ఫేషియల్ అని, పర్ల్ ఫేషియల్, ఇంకా అన్నీ ఉన్నాయి. మనం ఎంచుకునే వే అన్నది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, వాళ్ళ ఇష్టం అది. సో వాట్ ఈస్ ద స్పెషాలిటీ విత్ దిస్ పార్లర్? బ్యూటీ పార్లర్స్ అంటే చాలానే ఉంటాయి కదా జనరల్ గా. మన పార్లర్ లో ఏంటి బాగా స్పెషాలిటీ, ఎలాంటి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలాంటి ఎక్స్పెన్సెస్ ఉంటాయి అనేది కూడా మీన్స్ అదైతే కరెక్ట్. ఎందుకంటే బయట పార్లర్కి ఇక్కడ పార్లర్కి డిఫరెన్స్ ఏంటంటే ప్రతి పార్లర్ కూడా చిన్న చిన్న పార్లర్స్ వచ్చి నేర్చుకునేసి పెట్టేస్తుంటారు. సో అక్కడ వాళ్ళు యూజ్ చేసే క్రీమ్స్ కానీ వాట్ ఎవర్ ద థింగ్స్ వీ డోంట్ నో, వాళ్ళు హైడ్ చేసి వాళ్ళు మనకి అప్లై చేస్తూ ఉంటారు. దాని రిజల్ట్ కూడా ఇన్స్టెంట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అక్కడ పార్ట్ చేసుకుని వచ్చిన వాళ్ళు కూడా మా దగ్గర రికవరీలో చేయించుకుని వెళ్తూ ఉంటుంటారు. అండ్ ఇంకొకటి స్పెషాలిటీ ఇక్కడ పార్లర్ దానికి స్పెషాలిటీ ఏంటంటే కేరళ ప్రోడక్ట్ అని మన దగ్గర ఒక ఫేమస్ 9 herbs మేక్ చేస్తాము. మీన్స్ అది నవరా అన్నమాట, దాని పేరు నవరా. అది ఏంటంటే మనకి స్కిన్కి న్యూట్రియంట్స్ అండ్ నరిష్మెంట్ ఇస్తుంది. సో మనకి ఎప్పుడైనా సరే ఫేషియల్ అనగానే ఇన్స్టెంట్గా వచ్చేస్తే అది ఇన్స్టెంట్గానే పోతుంది కూడా. సో అది అందరికీ తెలుసు, పబ్లిక్ సీక్రెట్ అది. అదే థాట్తో కూడా మనం కూడా ఏదైనా మ్యారేజెస్ కానీ అకేషనల్గా కానీ దానికోసమే వెళ్తూ ఉంటాం. రేపు పెళ్ళి ఉంది, గబగబా వెళ్ళాలి, చేయించుకోవాలి, షైన్ రావాలని.
కాకపోతే అది కాకుండా ఈ నవరాది మనం రెగ్యులర్గా చేయించుకుంటా ఉంటే ఇప్పుడు కలర్ ఏదైనప్పటికీ కాంప్లెక్షన్ మనకి షైన్ అన్నది ఖచ్చితంగా వస్తుంది. మంచి గ్లో అనేది గ్లో అన్నది షైన్ వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనం సప్లిమెంట్స్ ఇస్తున్నాం, అందులో సప్లిమెంట్స్. సో ఎక్స్టర్నల్ సప్లిమెంట్ ఎక్స్టర్నల్ సప్లిమెంట్ త్రూ మసాజ్ కానీ అది మసాజ్ అప్లికేషన్ ఉంటాయి అండ్ అది ప్రొసీజర్ ఉంటుంది, స్క్రబ్ ఉంటుంది దానికి తగ్గట్టు. మళ్ళీ క్రీమ్స్ ఏమైనా ఇస్తారా ఆఫ్టర్ ద ఫేషియల్? అది ఓన్లీ ఫేషియల్ అండి. మీకు కావాల్సిన నైట్ క్రీమ్స్ కూడా ఉంటాయి మన దగ్గర అవైలబిలిటీ. అండ్ ఆల్ త్రూఅవుట్ ద ఇయర్ మనకి ప్యాకేజెస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఓకే. అండ్ నాట్ ఓన్లీ చూడొచ్చండి పబ్లిక్ ఇది. అండ్ ఇది కూడా ఒకసారి చూడండి. నవరా ఫేషియల్ అనేది మేడం ఇంట్లో చెప్పారు కదండి, జస్ట్ 800 రూపీస్లో ఉంది. మీకు చూడండి ఇక్కడ కెమికల్ పీల్స్ అంటే బటర్ఫ్లై పిగ్మెంటేషన్ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ ఉన్నది. ఓకే. అండ్ ఇక్కడ ప్రొఫెషనల్ హెయిర్ స్పాస్ ఉన్నాయి, కట్స్ ఉన్నాయి, అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. ఓకే. ఎక్కడన్నా కంపేర్ చేసుకోండి, ఓపెన్ ఛాలెంజ్ ఇది. సో అవి కూడా మేము జెన్యూన్ ప్రోడక్ట్స్ యూస్ చేసి ఓపెన్ గానే మంచి మంచి బ్రాండ్స్ యూస్ చేస్తాము. ఇవి కూడా ఆయుర్వేదం, మేము ఎక్కువ గోమూత్రం ఇంటర్నల్ గా కూడా మేము ఇవన్నీ కూడా. ఓకే. కుంకుమాది తైలం అంటే డిపెండ్స్ ఆన్ ది సివియారిటీ ఆఫ్ క్లయింట్. సో అది అనమాట. సో అన్ని కూడా చూడొచ్చండి ఎలాంటి బ్రాండ్స్ యూజ్ చేస్తున్నారు అనేది వీళ్ళు పబ్లిక్ గా ఇక్కడ పెట్టేశారు. జనరల్ గా మనకి పార్లర్ లో అన్ని బౌల్స్ లో వేసుకొచ్చి చేసేస్తారు కదా. మేము యూజ్ చేసేవన్నీ కూడా రెవ్లాన్ మంచి ప్రొడక్ట్స్ కూడా స్కిన్ విచ్ కెనాట్ స్కిన్ యూజ్ చేస్తాం. మా దగ్గర స్పెషల్ గా వాట్స్ రిమూవల్ ఒకటి అండ్ మేకప్, మిగిలినవి కూడా కెరాటిన్ ఉన్నాయి, మెహందీ ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఆల్ టైప్స్ ఆఫ్ ప్రొఫెషనల్ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఈ రోజు అయితే శాంపుల్ గా మీకు వాట్స్ రిమూవ్ ఒకటి చూపిద్దాం ఉన్నాయి. ఎందుకంటే వాట్స్ లో మనకి ఒకసారి వచ్చినాయిలే పెయిన్ అది ఏం కాదులే అని వదిలేస్తాం. కాకపోతే అది మనకి వదిలేస్తే స్ప్రెడ్ అవుతాయి మ్యామ్. నాకున్నాయి యాక్చువల్గా ఈ రోజు మళ్ళీ నా మీద చూపిస్తాను. యాక్చువల్లీ చిన్నది వచ్చింది నాకు, చుట్టూ ఇంకా 2-3 వస్తున్నాయి మ్యామ్. వాటిని తీపిచ్చేస్తే మళ్ళీ రావా అండి? అది అంటే మీకు బాడీలో మొత్తం ఉంటే ఒక్కసారి తీపించుకుంటే మళ్ళీ రావు, బట్ వేరే ప్లేసెస్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతుంది. ఆ ప్లేస్లో అయితే రాకపోవచ్చు. ఇప్పుడు మీరు అది పెద్దది అయిపోతే రూట్ లోపల పెద్దగా ఉంటుంది. ఓకే. సో దాన్ని మనం ఇప్పుడు రిమూవ్ చేసేసుకుని మొత్తం టోటల్గా ఒక్కసారి తీయించేసుకుంటే ఇంకా రావు. ఓకే. అది మీకు అందులో ఉన్న వైరస్ మీ హస్బెండ్స్ కానీ పిల్లలకి కానీ అందరికి త్రూ ద టవల్స్ ఆర్ బెడ్షీట్స్ మనకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కొంచెం ఐ దగ్గర ఇలా కొన్ని ప్లేసెస్లో కూడా వస్తే అది కొంచెం టఫ్ అవుతుంది. ఓకే. బిఫోర్ దట్ ఓన్లీ యూ హ్యావ్ టు చిన్నగా ఉన్నప్పుడే చూసుకొని తీసేసుకోవాలి, అంత పెయిన్ ఉంటుంది. ఇప్పుడైతే మీకు లోకల్ ఎనస్థీషియా ఇస్తాము, దాన్ని రిమూవ్ చేసేయచ్చు. వాట్స్ ట్రీట్మెంట్ అంటున్నారు కదా అండి, అదేదో నా దగ్గరే చేయించుకుంటే పని అయిపోతుందని చెప్పేసి నేనే తీసుకుంటున్నాను. మీరు చూడొచ్చు, నాకైతే ఇది 1 year అలా అయిందండి. ఇది వచ్చి చిన్నగా వచ్చింది, అదే దాని పక్కన ఇంకొకటి కూడా వచ్చింది అండ్ ఇక్కడ కూడా రాబోతుంది. సో ఇలాంటివి ఏంటంటే వచ్చినప్పుడు మనం ఫస్టే తీపిచ్చేసుకుంటే బెటర్ అనమాట, అది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ నీడిల్ అనేది 200 రూపీస్ ఉంటుందట అండి. అండ్ దాని సైజుని బట్టి ఒక్కో దానికి 50 రూపీస్ అలా ఉంటుందట. సో మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు రావచ్చు. అడ్రస్ అది నేను గూగుల్ మ్యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టానండి. సో ట్రీట్మెంట్ అయితే మొదలవుతుంది, చూడండి ఫ్రెండ్స్. ఈ రూట్ లోపలికి ఉందండి, చాలా 1 year నుంచి ఉందంటున్నారు కదా. సో 1 minute. సో ఇంకా పెద్దగా ఉంటే ఇంకా లోపలికి ఉంటే ఇంకా ఎక్కువ మీరు బాధపడాల్సి వస్తుంది. సో దానికి అనస్థీషియా అలా ఇవ్వాలి. అసలు యాక్చువల్గా అది ఇస్తాము, చూసారు కదా. ఏది ఊడిపోయింది కదా, ఒకసారి ఇక్కడ చూడండి. ఓకే. సో ఇంత సింపుల్ అండి. ఇదిగో చూడండి, దాని రూట్ చూసారు ఎంత ఉందో మీకు. లోపల బయటది మీకు వచ్చింది, లోపలది ఇంకొంచెం ఉంటుంది. చూసారు కదా. అదేంటి మ్యామ్ యాక్చువల్గా స్కిన్ లోపల దీనికి వైరస్ హెడ్ ఉంటుంది. ఓకే. సో దానివల్ల మీకు రీప్రొడక్షన్ కింద అవి పక్కన స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అంతే. ఓకేనా.
చూసారు కదా ఎస్. ఈ ప్రాపర్టీస్. యాక్చువల్లీ దీన్ని ఇప్పుడు రూట్కి మనం బర్న్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో బర్న్ చేసినప్పుడు ఆ స్మెల్ కూడా వస్తుందండి. ఇక్కడ ఒకటి ఉన్నది మీకు. సో చిన్నగా ఉన్నప్పుడు తీయించుకుంటేనే బెటర్ అండి. అంటే ఎక్కువ పెయిన్ అవసరం లేదు అప్పుడు. రూట్ కూడా చిన్నగా ఉంటుంది మీకు. ఒక 2 minutes. యాక్చువల్లీ ఒక 4-5 days హాట్ వాటర్ కానీ వాటర్ టచ్ చేయకుండా అండ్ క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు మనకి దెబ్బ తగిలినప్పుడు యాంటీ ఫంగల్ అంతే. దాన్ని మనము ఇట్లా రబ్ చేయడం కానీ ఏదైనా చేస్తే మనకి రికవరీ రేట్ తగ్గిపోతుంది. చిన్న మచ్చలాగా కనిపిస్తుంది. సో అది ఎన్ని రోజులు పడుతుందా నార్మల్ స్కిన్లో కలుసుకోవడానికి? మ్యాక్సిమం 5 days. 3 to 5 days. ఓకే. సో చిన్నగా ఒక సూదితో పొడిచినట్టు ఉందండి పెయిన్ అనేది. యాక్చువల్లీ ఇప్పుడు క్యాలరీ ఆప్షన్గా పెడతాము. కొంచెం 4 to 5 days మీరు కేర్ తీసుకుంటే కనుక ఇంకా నార్మల్ ఇంకా ఏముండదు. అది మీకు స్కిన్లోనే రాలిపోతుంది. అదే దెబ్బ తగినట్టు రాలిపోతుంది అంతే. ఓకే. క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ మాత్రం అప్లై చేసుకోండి. ఓకే. ఇప్పుడు మీకు ఏంటంటే హెడ్ని బట్టి రూట్ పై దాన్ని బట్టి రూట్ ఉంటుంది. అది ఎంత లోపలికి చేయాలి అన్నది మనం డిపెండ్స్ ఆన్ ద సైజ్ కదా. దట్స్ సో సింపుల్ అండి. 1/2 hour లోపల అయిపోతుంది. ఒకవేళ మీరు ఇలాంటి ట్రీట్మెంట్ గురించి చూస్తున్నట్లయితే నా ట్రీట్మెంట్నే చూపించడం చాలా డిఫరెంట్గా అనిపించింది. నా వాట్స్ రిమూవల్ ట్రీట్మెంట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చూద్దాం మేడం? ఇప్పుడు వచ్చి కస్టమర్ అంటే మీన్స్ పార్టీ మేకప్ ఒకటి హెయిర్ కట్ ఒకటి వస్తారని నాకు అపాయింట్మెంట్ తీసుకున్నారు. సో వాళ్ళు వస్తే చూపిద్దామా? 5 to 10 minutesలో మీకు అవన్నీ చూపించేస్తారు. ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేసేవి కాస్ట్లీవే. అంటే మనకి స్కిన్కి యూజర్ ఫ్రెండ్లీ అన్నట్టు. ఎస్. ఆ టైప్ యూజ్ చేస్తాం. అదేంటంటే మనకి మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్గా ఏమీ డ్యామేజ్ కాదు. ఇప్పుడు ఫేషియల్స్ అవి ముందు చేయించుకున్నప్పుడు బాగుంటుంది కానీ లాంగ్ రన్లో కొంచెం స్కిన్ డ్యామేజ్ అవుతుంది, సాగైపోతుంది. అందుకే నవరా ఫేషియల్ చెప్తున్నాను. ఇక్కడ అది ఉన్నది. ఓకే షూర్. సో వెయిట్ చేద్దామండి. ఆ కస్టమర్ వచ్చిన తర్వాత తనకు చేసే మేకప్ అండ్ హెయిర్ కట్ని కూడా మనం షూట్ చేద్దాము. థ్యాంక్స్ అండి. చాలా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి మీ దగ్గర. లైక్ హెర్బల్తో ఫేషియల్ అనడం అదైతే నాకు బాగా నచ్చింది. సో ఎవరైనా కొంచెం ప్యూర్ కెమికల్స్ కాకుండా హెర్బల్ రిలేటెడ్ ఫేషియల్స్ న్యాచురల్గా కావాలనుకునే వాళ్ళు రావచ్చండి. మన కుకట్పల్లిలో ఉంది ఈ పార్లర్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడు మీరు ఏం స్టార్ట్ చేస్తున్నారండి? హెయిర్ కట్ మ్యామ్. హెయిర్ కట్ అండ్ పార్టీ మేకప్ ఉంది మ్యామ్. పార్టీ మేకప్ కూడా ఉందా? ఓకే. సో కస్టమర్ అపాయింట్మెంట్ ఉన్నప్పుడే వచ్చామండి మనము. సో ఈ బౌన్సీ హెయిర్ కట్కి మనకి ఎంత టైం పడుతుందండి? 45 minutes అవుతుంది మ్యామ్. కటింగ్ అండ్ సెట్టింగ్. కటింగ్ అండ్ సెట్టింగ్కి కలిపి 45 minutes పడుతుంది మ్యామ్. ఓకే. సో దీనికి ప్రైస్ ఎలా ఉంటుందండి? 500 నుండి స్టార్ట్ మ్యామ్. హెయిర్ సెక్షన్స్ తీసుకోవాలి మ్యామ్. ఇయర్ టు ఇయర్. ఓకే. సో హెయిర్ కట్ అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చిందండి. మనం బౌన్సీ కట్ అనేది 90 degreesలో ఉంటుంది. ఓకే. 90 degreesలో చేస్తే కటింగ్ అనేది చాలా బాగా వస్తుంది. అంటే మనకి హెయిర్ కూడా బౌన్సీగా కనిపిస్తుంది. కొంచెం వాల్యూమ్ తక్కువ ఉన్నా కానీ ఎక్కువ బౌన్సీగా అనిపిస్తుంది. ఓకే. సో ప్రాసెసింగ్లో ఉందండి కట్. మనకి 40 minutes వరకు పడుతుందట. చాలా బౌన్సీగా వస్తుందని చెప్తున్నారు హెయిర్ అయితే. టోటల్గా కటింగ్ ప్రాసెస్ అయిపోయింది మ్యామ్. ఓకే. సెట్టింగ్ ఉంది. ఇంకా సెట్ చేస్తారా? ఫైనల్ లుక్ సెట్ చేసిన తర్వాత అర్థమవుతుంది. సో ఫైనల్గా ఇలా వచ్చింది. దీన్ని ఏమంటారండి? బౌన్సీనా? బౌన్సీ. సో ఇలా ఎన్ని రోజులు ఉంటుందండి ఇది? మనం వాష్ చేస్తే పోతుందేమో. ఓకే. సో ఏదైనా పార్టీ ఏమైనా అకేషన్స్ ఉంటే సెట్టింగ్ చేసుకుంటే బెటర్ బాగుంటుంది. ఓకే. సో ఇది సెట్టింగ్ అంతా పోయిన తర్వాత మన కటింగ్ ఎలా వచ్చిందండి? అప్పుడు కూడా కొంచెం బౌన్సీగానే కనిపిస్తాయి కదా ఈ స్టెప్స్ వల్ల? కనిపిస్తుంది మ్యామ్.
ఓకే, సో నెక్స్ట్ స్టేజ్ చూద్దామండి. సో ఫస్ట్ మీరు మేకప్ ముందు క్లెన్జింగ్ చేస్తారండి? యా మ్యామ్. ఓకే మేడం ప్రైమర్ యూజ్ చేస్తాం మ్యామ్. సో ఇప్పుడు ఏంటండి ఇది? ప్రైమర్ మ్యామ్. ప్రైమర్. ఓకే, సింపుల్ మేకప్ అండి ఇప్పుడు మనం చూడబోయేది. యా మ్యామ్, సింపుల్ మేకప్. యా, సో ఇదండి ఫౌండేషన్ మ్యామ్. ఫౌండేషన్. సో ఈ పార్లర్లో నేను కూడా హెయిర్ స్పా చేయించుకుంటున్నానండి. అంటే ఇదైతే మనకి హెయిర్ నరిష్ చేయడంతో పాటు మనకి స్ట్రెస్ ఫ్రీ కూడా అవుతాము. సో ఎలా ఉంది ఏంటి అనేది నేను మళ్ళీ మీకు చెప్తాను. సో బాగా మసాజ్ చేశాక మళ్ళీ స్టీమ్ పెట్టారండి. మళ్ళీ ఇప్పుడు ఏదో చేయబోతున్నారు. ఒక 5 to 10 minutes మసాజ్ అయిపోయిందండి. ఇంకొక 5 minutes వెయిట్ చేశాక హెయిర్ వాష్ చేసుకుంటే అయిపోతుంది.
హెయిర్ స్పా అయితే కంప్లీట్ అయిపోయిందండి. చేసిన తర్వాత ఏంటంటే బాగా స్మూత్గా అనిపిస్తుంది. ఇంకా మనకి ఇప్పుడైతే కోమ్ చేయొద్దు అండ్ దాన్ని బ్లో కూడా మనకి హాట్ డ్రై చేయొద్దు అని చెప్పారు. సో న్యాచురల్గానే మనం డ్రై చేశాక ఎలా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ అండి, ఇంత మంచి సర్వీసెస్, అది కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇస్తున్నారండి. మనం ఇక్కడ చూడొచ్చు ఇంత పెద్ద పార్లర్లో మనకి అన్ని కూడా నార్మల్ ప్రైజెసే ఉన్నాయి. ట్రీట్మెంట్స్ అన్ని కూడా చూడొచ్చు మీరు, ఫేషియల్ కానీ క్లీనప్స్ కానీ ఒక చిన్న పార్లర్లో ఎలా అయితే ఉంటాయో సేమ్ రేంజ్లో మనకి ఇక్కడ అన్నీ ఉన్నాయి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి సర్వీసెస్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మోస్ట్ వెల్కమ్ అండి. మీ వ్యూవర్స్ అందరికీ కూడా స్పెషల్గా వస్తే ఇంకా డిస్కౌంట్స్ కూడా ఇస్తాం. డిస్కౌంట్ కూడా ఉంటుంది. పార్లర్స్ చిన్న చిన్న వాటికి వెళ్ళేసి డ్యామేజ్ చేసుకునే కన్నా మంచి వాటికి వచ్చి ఏది అన్నా చూస్ చేసుకుని మంచి ప్రోడక్ట్స్ యూజ్ చేసుకున్న వాటికి మనం వెతుక్కుంటా కూడా దూరమైనా రావాలి. ఇంకొకటి 5 కిలోమీటర్స్ రేడియన్స్లో మనం అంతా కూడా ఇక్కడ హోమ్ సర్వీసెస్ అన్నది కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి మేడం హోమ్ సర్వీసెస్ అంటే? ఏ ఉంటాయి అంటే మెషినరీతో యూజ్ చేసే ఎక్విప్మెంట్స్కి అయితే ఖచ్చితంగా ఇక్కడికే రావాల్సి వస్తుంది. కాకపోతే అంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్కి అలాంటి హెయిర్ కట్స్ కానీ ఇక్కడికే రావాలి. కాకపోతే పెడిక్యూర్, ఫేషియల్స్ విచ్ ఎవర్ కామన్ దాంట్లో అయితే ఇక్కడ వస్తాం. మెనిక్యూర్ అని, పెడిక్యూర్ అండ్ వ్యాక్సిన్స్లో కూడా టైప్స్ ఉన్నాయి ఇక్కడ. మీన్స్ మిల్క్ వ్యాక్స్, అందులో టైప్స్ రీకా వ్యాక్స్ అని, చాక్లెట్ వ్యాక్స్, ఇలా నార్మల్ వ్యాక్స్ టైప్స్ ఉన్నాయి. ఓకే. సో అవి ఏంటంటే మనకి విజిబుల్గా ట్యాన్ రిమూవల్ ఉంటాయి. ఓకే. సో బయట వాళ్ళు అది కూడా అది ఏదో చేసేసి ఇంకా డబ్బులు ఎంత చేయాలన్నది ఒకటే మోటోగా పెట్టుకుంటారు. మన దగ్గర అయితే అట్లా కాదు. సో ఇదేంటంటే అంటే మన లలిత జ్యువెలరీ చెప్పినట్టు మనీ ఎవరికి ఊరికి రాదు అన్న కాన్సెప్ట్లో నేను రన్ చేస్తాను. సో బ్యూటీ అట్ ద సేమ్ టైం మన స్కిన్ డ్యామేజ్ కాకుండా కొంచెం లాంగ్ రన్లో మన స్కిన్ని మనం ఎలా అయితే కేర్ తీసుకుంటామో అదే రేంజ్లో మీరు అట్లీస్ట్ మన స్కిన్ మనం చూసుకుని హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. అదే సో అది థ్యాంక్ యూ సో మచ్ అండి.